రాజు వచ్చాడు కాబట్టి రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అయితే అన్నాడు దేవుని రాజ్యం రాక ఎలా ఉంటదంటే, ఎలా పోలుస్తామంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, చూడండి పిల్లరా, దేనితో ఉపమిస్తాడు, అది ఆవగింజను పోలి ఉన్నది. ఒకసారి నోటితో చెప్తానండి, ఆవగింజను పోలి ఉన్నది. హల్లెలూయా, దేవుని మహిమ చెల్లిద్దాం. ఇన్ని ఆకాశ మహాకాశాలు పట్టజాలన్న దేవుడు ఆయన తన రాజ్యాన్ని ఒక ప్రాంతానికి ఎలా రప్పిస్తాడంటే, అంటే ఏ గుర్తింపు లేని విధముగా, ఏ ఆర్భాటం లేని విధముగా, ఏ రకమైనటువంటి ఆకర్షణ లేని విధముగా, ఏ రకమైన అలంకారం లేని విధముగా. చూడండి, ఆవగింజను పోలి ఉన్నదంటే అది చాలా చిన్న, దాన్ని ఎవరు పెద్ద గుర్తుపట్టలేరు. అంటే లోకరాజ్యాలన్నిటి కూడా బలంగా పుడతాయి, పుట్టిన దగ్గర నుంచి అవి మెల్లిమెల్లిగా బలహీనమై అనతి కాలంలో అంతమైపోతాయి. కానీ దేవుని రాజ్యం ఒక ప్రాంతానికి, ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ఇంతమంది ఇప్పుడు కూర్చున్నారు, కానీ మరి ఇది ప్రారంభ రోజుల్లో మనం చూసినట్టయితే మొట్టమొదటిగా పాస్టర్ గారు చౌదరి గారు కానీ, లేక వారి అనుచరులు కానీ, పాస్టర్ దివాకర్ గారు కానీ మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ ఆవగింజ కూడా లేదు, ఒక ఆలోచన ఉంది. ఆ చిన్న ఆలోచన అంటున్నాడు, ఆకాశ మహాకాశాలు పట్టదాలని దేవుడట తన రాజ్యాన్ని అలా పంపుతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. ఈ రాజ్యంలో ఉన్న వారికి 1000 తరాల కృప. దేవునికి స్తోత్రాలు. ఈ రాజ్యంలో ఉన్నవారు ఆశీర్వాదానికి వారసులు. ఈ రాజ్యంలో ఉన్నవారు చూడ తలగా ఉంటారు. ఈ రాజ్యంలో ఉన్నవారు పైవారుగా ఉంటారు. ఈ రాజ్యంలో ఉన్నవారు భాగ్యవంతులుగా ఉంటారు. ఈ రాజ్యంలో ఉన్న వారికి దేవుని వారు తండ్రిగా కలిగి ఉంటారు, దేవుని వారు రాజుగా కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ఆవగింజ చూడండి, మరి మొట్టమొదటిగా ఇద్దరు దైవజనులు ఎవరు వచ్చారో కానీ ఇక్కడికి ఆ మొదటి రోజు చూసుకున్నట్లయితే ఇలాంటి స్టేజీ, ఇలాంటి మందిరం, ఇలాంటి ఆరాధనలు, లేదా ఇలాంటి మైకులు, లేకపోతే ఇలాంటి ప్రజలు లేదన్నమాట. ఒకవేళ మొట్టమొదటిగా నిలబడి చూసినప్పుడు చూస్తే ఆవగింజ కంటే ఇంకా చిన్న ఆలోచన. ఏ ఇంటికి వెళ్ళాలి, ఎవరిని పలకరించాలి, ఎవరిని పిలవాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎవరు చేర్చుకుంటారు. దేవుని యొక్క రాజ్యం యొక్క రాకట ఆవగింజలో ఉంటుందట. అంటే చిన్న వర్తమానం. దేవునికి స్తోత్రం. ఆ వర్తమానం ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచుట. చెప్తారు నోటితో పెద్దగా గట్టిగా, యేసునందు విశ్వాసం ఉంచుట. చూడండి, యేసునందు విశ్వాసం ఉంచిన వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. యేసునందు విశ్వాసం ఉంచిన వారు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వెళుతున్నారు. యేసునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని ఉగ్రత నుండి తప్పించబడి వారు పరలోక రాజ్యానికి వెళుతున్నారు. యేసునందు విశ్వాసం ఉంచిన వారు రోగులైన వారికి దేవుడు స్వస్థతనిస్తా ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వారు పేదరికంతో దేవుని దగ్గరికి వస్తారు, కానీ రాబోయే దినాల్లో వారు తగిన కాలం మందు ఫలించే వ్యక్తులుగా ఉంటారు. చేతుల దేవునికి వందనాలు చెల్లిద్దాం. చెప్పండి, యేసునందు విశ్వాసం ఉంచిన వారు అన్ని రకాల దయ్యాల నుంచి వారు విడుదల పొందుతారు. వారు సింహం వలె ధైర్యంగా మార్చబడతారు. దేవునికి స్తోత్రాలు. చెప్పండి, యేసునందు విశ్వాసం ఉంచిన వారు పరలోక రాజ్యం పౌరులు అవుతున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, యేసునందు విశ్వాసం ఉంచిన వారికి అన్ని రకాల భయాల నుంచి విడుదల. యేసునందు విశ్వాసం ఉంచిన వారికి అన్ని రకాల రోగాల నుంచి విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదము, దీర్ఘాయువు, నెమ్మది, సమాధానము, ఆదరణ, జయమే. చెప్పండి, చిన్న ఆవగింజ లాంటి వర్తమానం. చెప్పండి, చిన్న ఆవగింజ లాంటి వర్తమానం. ఒకవేళ యేసుని గురించి నువ్వు మొట్టమొదటిగా విన్నప్పుడు అది నీకు ఆవగింజ వలె కనబడింది. లేక మొదటిసారి నేను రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి ఆలోచన నీలో మెదులుతున్నప్పుడు ఆవగింజ వలె ప్రారంభించబడ్డావు. లేక మొదటిసారి ఎక్కడో ప్రార్థన జరుగుద్దట, వాక్యం చెప్తారట, ఎక్కడో మందిరం ఉందంట, నేను వెళ్ళాలి అనుకుని ఏ ఉదయకాలం నువ్వు అనుకుంటున్నావు, ఆవగింజ వలె నీ యాత్ర మొదలైంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు నీ ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఆకాశం మహాకాశాలు పట్టుదాలని దేవుళ్ళ రాలేదు, కానీ ఆవగింజ వలె చిన్నగా చూడండి ఒక స్వరము, యేసునందు విశ్వాసం ఉంచుము అనేటువంటి స్వరం ఇంటికి వచ్చాడు దేవుడు. చేతుల దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఒకవేళ నీ మట్టుకు నువ్వు మొట్టమొదటిసారిగా నాకు ఒక బైబిల్ కొనుక్కోవాలి అనుకున్న ఆలోచన, చూడండి నీ విశ్వాసం యాత్ర నువ్వు మొట్టమొదటి రోజు ప్రార్థన చేసినటువంటి రోజు, లేక నువ్వు మొదటి రోజు కానుకేసిన రోజు నీ అనుభవాలను పోల్చుకున్నట్లయితే ఈ పూట నువ్వు గొప్ప విశ్వాసవి. ఈ పూట దేవుల్లో వర్ధిల్లావు, దేవుల్లో బలపడ్డావు. కానీ నీ ప్రారంభం చూసినట్లయితే ఆవగింజన పోలిన దేవుని రాజ్యపు పౌరసత్వం. దేవునికి స్తోత్రాలు. గట్టి దేవుని మహిమ చెల్లిద్దాం.
హల్లెలూయా. దేవుని రాజ్యం రాకట ఆవగింజ వలె ఉంటుందట. అది విత్తబడిన తర్వాత కూడా చనిపోతే గానీ మొలవదట. అంటే అర్థం ఏంటి? ఎప్పుడన్నా 10 మంది చేరినప్పుడు పాస్టర్ గారు 10 విత్తనాలు వేసిపోతే వచ్చే ఆదివారం అన్ని చచ్చిపోయినాయి, మళ్ళీ ఒకటి ఇది రావటం లేదు. అప్పుడు ఏం చేస్తారు? కష్టపడి బాగా ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకం నుంచి వర్షం వస్తుంది, ఆ చచ్చిపోయిన వాటిలో ఉన్న విశ్వాసం తిరిగి జన్మిస్తుంది. స్తోత్రం. చేతుల దేవునికి వందనాలు చేద్దాం. విత్తబడిన తరువాత చెప్పండి అందరూ ఒకసారి చెప్పండి, కాసేపు ఈ మాట గుర్తుంది. తర్వాత అందరూ చెప్పాలా? చెప్పండి తర్వాత. అండ్ దేవుని బిడ్డలకి తర్వాత అనేది ఉంటుంది. ఏంటంటే యోబు శ్రమ పడిన తర్వాత, లాజరు చనిపోయిన తర్వాత, యేసయ్య శ్రమ పడిన తర్వాత. చెప్పండి తర్వాత. దేవునికి స్తోత్రం. ఎప్పుడంటే కింద నువ్వు ఈ కష్టాల్లో ఉన్నావా, ఈ ముగించబడితే తర్వాత ఏదో ఉందో నీకు. దేవునికి స్తోత్రం. చేతుల దేవునికి వందనాలు చెల్లిద్దాం గట్టిగా. ఘనంగా క్రైస్తవ జీవితం అంటే శ్రమలు రావని చెప్పలేదు, కానీ శ్రమలు వస్తాయి. దేవుడు అంటున్నాడు, శ్రమలతో వచ్చినప్పుడు నేను వచ్చి నీతో ఉంటా. దేవునికి వందనాలు చెల్లిద్దాం పెద్దగా గట్టిగా. ఫంక్షన్లు వచ్చినప్పుడు అందరూ పిలవనోళ్ళు కూడా వస్తారు, తెలవనోళ్ళు కూడా వస్తారు, బంధువులు వస్తారు. ఫంక్షన్లు వస్తాయి. నీ ఇంట్లో మంచిగా బిర్యానీ ఉంది, లేకపోతే కోడి కుక్క అన్నీ ఉన్నాయి అనుకోండి, అందరూ వస్తారు. కానీ చూడండి పిల్లరా, నీకు కష్టాలు వచ్చినప్పుడు అందరూ నేను విడిచిపెట్టిపోతారు. కానీ ఏ చేతులైతే నిన్ను రూపించిన తల్లి గర్భములో ఆయన అంటాడు, నీ శ్రమలో నేను నీకు తోడుగా. అందుకే దావీదు అంటాడు, నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయానికి భయపడ నిలుచునంటే అందరూ విడిచిపెట్టిపోయారు నన్ను, నీవు నాకు తోడుగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఏదో చదవండి, నీవు చెప్పండి, నీవు చెప్పండి, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. చెప్పండి చెప్పండి, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. చెప్పండి, నా దేవుడు నాకు అంటే అర్థం అంటే అందరూ నిన్ను వదిలిపెట్టి పోతాడని అర్థం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. కంటికి కనపడేదంతా ఒక నటన. ఈ కంటికి కనపడేది ఏది శాశ్వతమైనది కాదు. ఆఖరిగా నీవు కూడా శాశ్వతమైనది కాదు. హల్లెలూయా. ముందుకెళ్దాం. మరి ఇక్కడ అంటున్నారు, మరి అది విత్తబడిన తర్వాత అందరు చెప్పండి మొలిచి. చెప్పండి కథ చెప్పండి, మొలిచి. అందరు చెప్పాలా? మొలిచి. హల్లెలూయా. మొలిచినప్పుడు మొట్టమొదటిగా ప్రతి ఆదివారం కూడా 1, 2, 3, 4, 5, 6 రావటం మొదలుపెట్టి దేవునికి స్తోత్రం. గట్టి చేతుల దేవునికి వందనాలు చెల్లిద్దాం పెద్దగా గట్టిగా. ఇంకా 5 ఏళ్ళు అయితే ఈ గుంపు 1000 మంది అవును గాక. చెప్పండి 10 సంవత్సరాలు అయితే ఇది ఇంకా 10,000 అవును గాక. అంటే దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇది మొలిచి. చెప్పండి, అనేక హృదయాల్లో విశ్వాసం మొలిచింది. దేవునికి స్తోత్రం. ఆత్మీయత జన్మ ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మొలిచే కాలం. ఆ తర్వాత ఎదిగే కాలం. చదవండి ఆ మాట 3, 4 చదవండి. మొలిచి. చెప్పండి వాక్యం చదవండి. మొలిచి మొలిచి ఎదిగి. చెప్పండి మొలిచే కాలం. చెప్పండి నడుతో. మీరు ఎలా చెప్పాలి? వినవే దెయ్యమని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి మీరు ఎలా దేవుని స్తుతించాలంటే ఇక్కడ గంటసేపు ప్రసంగం అవసరం లేదు, కానీ గంటసేపు మనం అందరం మోకరించి ప్రార్థన చేస్తే ఇంకో గ్రౌండ్లో దెయ్యాలన్నీ గుడుకున్నట్టు జ్ఞాపకార్థ కూటమై జరుపుకుంటూ ఉంటాయి. చేతులు గట్టి దేవునికి స్తోత్రం చేద్దాం పెద్దగా ఘనంగా ఎలుగెత్తి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పండుగ చేసుకుందాం దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు దేవదూతలందరూ యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభు మేము కొంచెం పెట్లవరిపాలెం పోయేస్తాం ఈ రాత్రి అని చెప్పి అడగాల గట్టిగా. వీళ్ళు సగం మంది ఎలా అంటున్నారు. ఎప్పుడు ఆమెనంటారా? అడ్రస్ లేకుండా పోదాం అనుకుంటారు కదండి. ఎప్పుడు ఆమెనంటారా? అంటే మనకున్నటువంటి మన దేహంతో దేవుని మహిమపరచాలి. చెప్పండి, మన దేహంతో మన నోరు మన మాట అంత లోకానికి ఇస్తాం. ఈ మధ్య నేను నిన్న మొన్న ఒకటి వింటా ఉన్నాను. ఏంటంటే ఒక ఇంటి ముందంట రోడ్డు అవతల అందరు కూడా చాలా గుమిగూడు ఉన్నారట. గుమిగూడు ఉంటే ఈ ఎదురుగా ఉన్న ఇంట్లో మందంట అండి వాళ్ళ ఇంటి చుట్టూ ఏదో జనం చేరారండి, ఫోన్ చేసి కనుక్కుండా ఆయన మీ ఫ్రెండ్ కదా అన్నాడట. ఆయన ఫోన్ చేస్తే, ఏంటి బ్రదర్ మీ ఇంటి చుట్టూ చాలా మంది జనం కూర్చున్నారంటే అప్పుడు ఆయన చెప్పాడట, ఏమి లేదయ్యా వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు, ఎందుకంటే నా భార్యను మొన్న 10 రోజుల క్రితం మా పెంచుకున్న కుక్క కరిచేసింది. ఏది కలిసాడు? మూతి అంతా కరిచేసింది. కరిస్తే కలిసింది, కానీ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు చెప్పాడు ఇక ఆమె ఎప్పుడు జన్మలో మాట్లాడదని చెప్పారని చెప్పి అన్నాడు కదండి. అప్పుడు ఈయన అన్నాడట. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, అయ్యా ఒక పూట మీ కుక్కను మా ఇంటికి పంపుతారా అన్నాడట. ఆ తర్వాత అన్నాడట, అంతమంది వచ్చారు ఎందుకు అని చెప్పండి, ఆదరించడానికి వచ్చాడు. వాళ్ళు ఆదరించడానికి రాలేదు, ఈ కుక్క వాళ్ళకు కూడా కావాలంటే చెప్పి వచ్చారు అంటున్నారు. దానికి వచ్చి పడింది డిమాండ్. అరే మంచిది, అట్లాంటి కుక్కలు పెంచకుండా ఉండాలంటే నీ మూతి నువ్వు జాగ్రత్తగా స్తోత్రం. ఇక్కడ చూడు, మరి అది మొలిచే కాలం. ఆ తర్వాత అది ఎదిగే కాలం. దేవునికి స్తోత్రాలు. నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్న కాలం, ప్రార్థనలో ఎదుగుతున్న కాలం, వాక్యంలో ఎదుగుతున్న కాలం, ఆత్మలో ఎదుగుతున్న కాలం, విధేయతలో ఎదుగుతున్న కాలం, నమ్మకత్వంలో ఎదుగుతున్న కాలం.
ప్రార్థన జీవితంలో ఎదిగే కాలం. చెప్పండి ఎదిగి, చెప్పండి మొలిచి, పెద్ద చెప్పండి గట్టిగా, మొలిచి ఎదిగి ఆ తర్వాత కూర మొక్కలంటే రుచికరమైన వర్తమానాలు. ఇదేమో ఆవగింజలాగా మొదలైన వర్తమానం. హల్లెలూయా. చూడండి, లోకమంతా చూస్తే ఎన్నో వర్తమానాలు పొద్దాక ఏదో చెవికి వినబడతా ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో రాస్తాడు, వినుట వలన చెవికి తృప్తి లేదు, చూసడం వలన కన్నుకి తృప్తి లేదు. అయితే ఇటువంటి చెవికి కన్నుకి తృప్తినిచ్చేది నిన్ను సృష్టించిన దేవుని నోటి మాట. గట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం సంతోషంగా. హల్లెలూయా. ఇక్కడ అంటారు మరి, చూడండి పిల్లరా, ఏమంటారంటే అది మొలిచి ఎదిగి పెద్దదై, చెప్పండి పెద్దదై, పెద్దదై, ఇంకా గట్టిగా. ఈ వర్తమానము ఆవగింజ వలె ఇక్కడ ప్రారంభమైన ఈ వర్తమానము ఈ చుట్టుపక్కల ఉండే అన్ని రకాల వర్తమానాల కంటే పెద్దదైన వర్తమానం. ఎందుకంటే ఇది మరణాన్ని ఓడించిన వర్తమానం. దేవునికి స్తోత్రాలు. గట్టిగా ఘనంగా సంతోషంగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి బిడ్డలారా, చూడండి, ఎక్కడైనా పాటలు పాడేది ఎవరంటే క్రైస్తవులు. ఏ మీటింగ్ అయినా క్రైస్తవులకు ఒక డెఫినేషన్ ఏంటంటే వాళ్ళు పాటలు పాడి వాళ్ళు లోకాన్ని జయిస్తారు. వాళ్ళు పాటలు పాడి దెయ్యాలను ఎలగొడతారు. ఎవడైనా పుట్టాడంటే పాట పాడతారు. చెప్పండి, ఎవడైనా పుట్టాడంటే పాట పాడతారు. ఎవడైనా తొట్లేసారంటే పాట పాడతారు. తొట్లోంచి పెట్లో పెట్టారంటే చెప్పండి, పెట్లో నుంచి కొంత సమాధులతో ఎవడైనా పాట పాడగలిగినాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవడండి చెప్పండి. ఈ దేశం నాది కాదు ఆ దేశం అంటాడు, పరదేశంలో ప్రియులారా అంటారు. గట్టి దేవునికి స్తోత్రాలు జరుగుతా. ఏంటంటే మాకు హైదరాబాద్ లో జరిగింది ఒకసారి. ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా క్రైస్తవులే, కానీ ఊర్లో వాళ్ళు చెయ్యని తప్పు లేదట. అయితే ఏమైందంటే పెద్దోడు చచ్చిపోయాడు. అయితే మరి జ్ఞాపకార్థ కూటమి చిన్నోడు పోయి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు, నువ్వు బతకాలనుకుంటే రేపు మెమోరియల్ సర్వీస్ లో మా పెద్దన్న మంచోడు అని చెప్పు, లేకపోతే నీకు కూడా సమాధి అన్నాడట. అయితే పాస్టర్ గారు తెల్లాలు ప్రార్థన చేసుకున్నాడు, ఏం చెప్పాలి ఆఖరికి వెళ్ళిపోయి మైకి తీసుకుని ఆయన అన్నాడట, వాళ్ళిద్దరూ చేసిన పాపాలు మొత్తానికి ఒక 500 పాపాలన్నీ నేరాలన్నీ లిస్టు చెప్తా ఉంటే చిన్నోడు కత్తి నూరుకుంటా ఉన్నాడట, ఎప్పుడు ఆమె అంటాడు వేసేద్దామని. ఆఖరికి అన్నాడంట, ఆ పెద్దోడు చచ్చాడు కదా, ఆ చచ్చినాడు ఈ బతుకున్నాడు కంటే మంచోడు అన్నాడట. చెప్పాడు కదా, వీళ్ళ అన్న మంచోడు అని చెప్పాడు కదా. గట్టిగా పాస్టర్ గారికి రక్షణ. చెప్పండి, పాస్టర్ గారికి రక్షణ. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటారు, మంచిదే. చెప్పండి, లవ్ మ్యారేజ్ అంటే మంచిదే. లవ్ మ్యారేజ్ ఏంటంటే నువ్వు నా కోసం చావాలి, నేను నీ కోసం. చెప్పండి గట్టిగా. కానీ బైబిల్ చెప్పే పెళ్ళి అది కాదు. నా కోసం నువ్వు బతకాలి, నీ కోసం అది పెళ్ళి. అది గట్టిగా చెప్పండి. ఆమె అన్నవాళ్ళు మేమంటే కోపం ఉన్నవాళ్ళు గట్టిగా అన్నాడు చెప్పండి. చల్లబడ్డారు. మంచి దేవునికి స్తోత్రం. గడి దేవుని మా విషయాలుగా ఎక్కడంటారు మరి, మొలిచే కాలము, ఎదిగే కాలము, పెద్దదయ్యే కాలం. దేవునికి స్తోత్రం. అంటే ఈ వర్తమానము పరలోక వర్తమానము, ఇది మహా గొప్ప వర్తమానం. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా భూరాజులైనా, అధిపతులైనా, అధికారులైనా, ధనవంతులైనా, గొప్ప చేపలైనా, బంగారు నాణాలు మింగిన చేపలైనా రేపొచ్చి యేసయ్య ముందు కూర్చుని ఈ వర్తమానం వినాలి. గట్టిగా సంతోషం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. జరగబోయే కార్యాలు బట్టి దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. తర్వాత అంటున్నారు పెద్దదై, తర్వాత అంటున్నారు గొప్ప. చెప్పండి అంతా గడి చెప్పండి గొప్ప కొమ్మలు. చెప్పండి అంత గొప్ప కొమ్మలు. నిడుబురలో పుట్టిన కొమ్మలు, ఆ తర్వాత ఏడ పుట్టిన కొమ్మలు, తర్వాత ఇంకెక్కడ చేతులు. స్తోత్రం కాదు, 2 చేతులు గట్టిగా చెప్పండి. గట్టిగా గొప్ప కొమ్మలు. చెప్పండి గొప్ప కొమ్మలు. నెడితే పడిపోయే కొమ్మలు కాదు, గట్టిగా గాలికి ఎగిరిపోయే కొమ్మలు కాదు. చెప్పండి గట్టిగా గొప్ప కొమ్మలు. అంటే ఇంకా కొమ్మలు రాబోతున్నాయి. చెప్పండి 2 చేతులు పైకి ఎత్తండి. 2 చేతులు పైకి ఎచ్చేవాడు. తూర్పు నుండి వచ్చును గాక, పడమటి నుండి వచ్చును గాక, ఉత్తరం నుండి వచ్చును గాక, దక్షిణ నుండి వచ్చును గాక. ఇటు చుట్టుపక్కల ఏం గ్రామాలనే పేరు చెప్పండి. కొమ్మ మొలుసును గాక, కొమ్మ వచ్చును గాక, కొమ్మ ఎదుగును గాక, మళ్ళీ కొమ్మలు వచ్చును గాక. గట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గొప్ప కొమ్మలు వేసినప్పుడట ఆకాశ పక్షులన్నీ వచ్చి దాని నీడను నివసింపగల. దేవునికి స్తోత్రం. చెప్పండి ఆకాశ పక్షులు. ఆ తర్వాత గొప్ప కొమ్మలు వేసినప్పుడట దివాకర్ గారికి పెద్ద నీడ వస్తుందట. ఇప్పుడు చూడండి, నీడ లేదు ఏమి లేదు మనకి. చెప్పండి
అదండి. ఇప్పుడు పాస్టర్ గారు నేను బాబు ₹1,00,00,000 పెట్టి ఎక్కడన్నా రోడ్డు పక్కన 10 ఎకరాల స్థలం కొందాం, 5 ఎకరాలు 1 ఎకరం స్థలం కొందాం అంటే ఆయన హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకు ఏమి లేదు, కానీ ఒక దినాన ఇది అభివృద్ధి చెంది దేవునికి స్తోత్రం. అలా ఇది దేవుడు ప్రారంభించింది కాబట్టి దేవుడు దానిని తన మహిమతో నింపుతాడు. ఈ పరిచయంలో చెందే దేవుడు అనేక మందిని గొప్ప వ్యక్తుల్ని దేవుడు లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆకాశ పక్షులు అప్పుడట పిలవకుండా వస్తాయట. ఒకసారి చెప్పండి, ఆకాశ పక్షులు. ఇంకోసారి చెప్పండి. షాకింగ్ న్యూస్, ప్రతి ఇంటికి 3-4 పక్షులు ఉంటాయి, ఆకాశ పక్షులు. అవి ఏంటంటే ఆకాశ పక్షులు అంటే ఎప్పుడు లెగుతాయో చెప్పరు, ఎడకు పోతున్నారో చెప్పరు, ఏం చేస్తారో చెప్పరు, ఎప్పుడు వస్తారో చెప్పరు, ఏం చేశారో చెప్పరు. ఏం పక్షులు అయ్యి? ఇప్పుడు మీరు పిలిస్తే రారు, మీరు పొండి మేము వస్తా ఉంటారు కానీ రారండి. కానీ ఒక రోజు రాబోతుంది, చేతుల దేవునికి వందనాలు చెల్లిద్దాం. చెప్పండి గట్టిగా, ఆకాశ పక్షులు దీని నీడకు వచ్చును గాక, దీని నీడకు వచ్చును గాక. వారు విశ్రాంతి పొందుదురు గాక, వారు నెమ్మది పొందుదురు గాక, వారు సమాధానం పొందుదురు గాక, వారు వెలుగు పొందుదురు గాక, వారు రక్షణ పొందుదురు గాక, వారు స్వస్థతలందరు గాక, వారు దీవించబడుదురు గాక. ఇంటంగా చూసి ఎన్ని పక్షులు లెక్క పెడుతున్నారు కొంతమంది. ఏ ఇంట్లో ఎన్నో. ఒక రోజు రాబోతుంది, కదిలొత్తాయి. చెప్పండి, ఒక రోజు చేతులు ఎత్తాడు. చేతులు ఇంట్లో ఆకాశ పక్షులు ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తాడు, మిగతా వాళ్ళు వద్దండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చేతులది గట్టిగా దేవుని స్తుతించండి. 7 మార్లు దేవుని స్తుతించండి. ఆ పక్షి నెత్తి మీద వెలుగు వచ్చి పడు, దేవునికి స్తోత్రం. సౌలు మీద పడ్డట్టుగా వచ్చి పడు, దేవునికి స్తోత్రం. గట్టిగా ఘనంగా బిగ్గరగా హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నేను నా మెసేజ్, నా ప్రసంగం మొదలు పెడతా. అందరూ అనుకుంటే అయిపోలేదు అనుకుంటున్నాను కదండి. దేవునికి స్తోత్రాలు. చూడండి ప్రియులారా, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం. అందరూ కూడా ఇక్కడ మరి ఈ 10 వచనాలు చూద్దాం. 10 వచనాలు ఉన్నాయి ఇక్కడ, 1 నుంచి 10 వరకు. పగలు 3 గంటలకి ప్రార్థనా కాలం. అందరు చెప్తారండి, పగలు 3 గంటలకి ఏమొచ్చింది? ప్రార్థనా కాలం. చెప్పండి అందరూ, ప్రార్థనా కాలం వచ్చింది. 3 సార్లు చేద్దాం. ప్రార్థనా కాలం వచ్చింది, ప్రార్థనా కాలం వచ్చింది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన శ్రమ పడిన తరువాత 40 దినాలు వారితో ఉండి దేవుని రాజ్య విషయంలో అనేకములు వారికి బోధించి ఆ తర్వాత మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు అని చెప్పాడు. కానీ యేసయ్య చెప్పాడు, ముందే సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పాడు. హల్లెలూయా. ముందేమో ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి అన్నాడు. ఆ తర్వాత సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. అయితే నా యొద్దకు వస్తే మీకు నెమ్మది, విశ్రాంతి అన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ తర్వాత అంటున్నాడు, మీరు ఇప్పుడు వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే చూడండి ప్రియులారా, మీరు దేవుని ఆత్మ చేత, అగ్ని చేత, శక్తి చేత నింపబడిన తర్వాత మాత్రమే నువ్వు అడుగు ముందుకేయాలా. గట్టిగా సంతోషంగా. అందుకని చెప్పేవాడు, మీరు యెరూషలేము వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. యోహాను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు. అయితే 8వ వచనం, అయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక యెరూషలేము, యూదయ, సమరయ మరి బూదిగంతం వరకు నాకు సాక్షులు ఉంటారన్నారు. ఆ తర్వాత యేసయ్య ఆరోహణం వెళ్ళిన తర్వాత వారందరూ మహా ఆనందంతో, సంతోషంతో వాళ్ళు మేడగదిలోనికి బస చేయించుండిన మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి వారు 10 దినాలు వారు ఏక మనసుతో ఎడతెక్క దేవుని స్తోత్రం చేస్తూ ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14 వచ్చిన పెద్ద చదువుకుందాం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, ఆ తర్వాత యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేయించుండు. చెప్పండి అందరూ, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండ్రి. చెప్పండి ప్రియులారా, ఈ మాట పాత నిబంధనలో ఎక్కడ లేదు. కొత్త నిబంధనలో ఆది సంఘం ప్రారంభ దినాలు మనం చూస్తున్నాము. ఏక మనసుతో ఎడతెక్క చేసే ప్రార్థన. దేవునికి స్తోత్రాలు. ఇంగ్లీష్ లో ఉందంటే దే కంటిన్యూడ్ ఇన్ ప్రేయర్. చెప్పండి, దే కంటిన్యూడ్. పెద్ద చెప్పండి, దే కంటిన్యూడ్. ఇంకోసారి దే కంటిన్యూడ్. పెద్ద చెప్పండి, అబౌట్ దే కంటిన్యూడ్ ఇన్ ప్రేయర్. అంటే అర్థం ఏంటండి? అర్థం ఏంటంటే కంటిన్యూడ్ అంటే నేను చెప్పేస్తున్నా, వాళ్ళు ఆమెన్ అంటలా. చెప్పండి, ఏం చేయండి, వాళ్ళు ఆమెనని అంటలా. ఇప్పుడు మన బాధ ఏంటంటే ఎప్పుడు ఆమెన్ అంటే అప్పుడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోదామని. అంతే కదా సార్. మరి
ఇంకా ఆమె అంటలేదు, చెప్పండి. లేదండి, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే పరలోకం తెరవబడింది. దేవుని ఆత్మ పావురాకారం వలె అగ్ని జ్వాలలో దిగి వచ్చి వారిలో ఒక్కొక్కరి మీద రాలింది. దేవునికి స్తోత్రం. వాస్తవంగా ఏంటంటే పెంతెకోస్తు పండుగ వచ్చింది, యెరూషలేములో దేవాలయంలో పండుగ చేసుకుంటున్నారు. కానీ దేవుని ఆత్మ అక్కడికి వెళ్ళలేదు. కానీ దేవుని ఆత్మ మేడగదిలో ఉన్న వీరి మీదకి దిగి వచ్చింది, గట్టిగా సంతోషంగా. ఇప్పుడు కూడా చాలా చోట్ల పండుగ జరుగుతాయి, కానీ చూడండి దేవుని ఆత్మ ఎక్కడ దిగి వస్తారంటే ఎక్కడైతే ఏక మనసుతో ఎడతెగని ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని అభిషేకం ఉంటుంది, దేవుని శక్తి ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది, దేవుని ఆత్మ వరాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా ఘనంగా బిగ్గరగా. ఇక్కడ హల్లెలూయా అంటే మీ ఇంట్లో ఉన్న దయ్యాలు లగేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇంట్లో ఉన్న దయ్యాలన్నీ కూడా కనాను స్త్రీ వల్లే చూడండి ఎల్లొత్తా మళ్ళొత్తా అనుకోకుండా వెళ్ళిపోవాలి. సమాధి కాడ మర్యాద పనికిరాదట, హాస్పిటల్ కాడ మర్యాద పనికిరాదట. అక్కడ ఎల్లొత్తా అని చెప్పకూడదు. చెప్పండి దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మరి ఇంటికాడ ఏమన్నా కనుక చిన్న పెద్ద దెయ్యాలు ఉంటే ఎల్లొత్తా మళ్ళొత్తా అనుకోకుండా వెళ్ళిపోవాలి. చెప్పండి చెప్పండి. నువ్వేం చెప్పాలంటే మీటింగ్ అవని వస్తున్నా నీ పని పడుతూనే అనాలి గట్టిగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ కూడా దేవుని శక్తితో నింపబడి మరి వారు అన్య భాషలతో, పరలోక భాషలతో, దేవదూతల భాషలతో, కెరూబుల శరూబుల భాషలతో వారు దేవుని గొప్ప కార్యాలని వారు వివరించి మాట్లాడుతూ ఉన్నారు. అందరూ విస్మయం పొందారు, కలవరం చెందారు, విభ్రాంతి చెందారు, గుంపులు గుంపులుగా కూడి వచ్చారు. పేతురు పరిశుద్ధాత్మతో నిండి ఆయన ఒక ప్రసంగం చేస్తే 3,000 మంది బాప్తిసాలు పొందారు. దేవునికి స్తోత్రం. 3,000 మంది రక్షింపడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వీరట ప్రత్యేకంగా 4 అనుభవాలు కలిగి ఉన్నాడు. ఒకటి ఏంటంటే వీరు అపోస్తలుల బోధలో ఉన్నారట, 2 వారు సహవాసంలో ఉన్నారట, 3 వారు రొట్టె విరుచుట, 4 వారు ఎడతెగని ప్రార్థన. దేవునికి స్తోత్రం. గట్టి ఘనంగా. అంటే ఎడతెగని ప్రార్థన ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే 2వ అధ్యాయం ఎవరైనా చివరి మాట చదవండి. ఎడతెగని ప్రార్థన ఉంటే, ఎడతెగని ప్రార్థన ఉంటే, ఎడతెగని ప్రార్థన ఉన్న చోట 2వ అధ్యాయం చివరి మాట ఎలా ఉంటుందో చూడండి. అక్కడ చదవండి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము. ఎందుకంటే ఎడతెగని ప్రార్థన ఉంటే, ప్రార్థన కాలం వస్తే ప్రతిరోజు కూడా ఆత్మలు రక్షింపబడుతున్నారు. ప్రతిరోజు ఆత్మలు రక్షింపబడుతున్నారు. ప్రతిరోజు నశించిన ఆత్మల రక్షణ. రీజన్ ఏంటంటే ఎడతెగని ప్రార్థన, ఏక మనసుతో కూడిన ప్రార్థన. అసలు ఆ కాలాన్ని ప్రార్థనా కాలంగా చెప్పారు.